ఒడిశా ఉత్తరాంధ్ర ఉపరితలంపై ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రేపు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అల్లూరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం, మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆవర్తన ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు కోస్తాంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఎల్లో బులెటిన్ వార్నింగ్ ఇష్యూ చేసింది. ప్రస్తుతం మన దగ్గర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, వచ్చే 3 రోజుల పాటు ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతోంది? ఉపరితల ఆవర్తన ప్రభావం ఏ జిల్లాల మీద ఎక్కువ కనిపించే అవకాశం? ఈ రోజు వరకు చూస్తే ఉపరితల ఆవర్తనం ఇటు ఉత్తరాంధ్ర ప్లస్ దక్షిణ ఒరిస్సా ఈ కోస్తా తీర ప్రాంతం మీద అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇవి ఈ అప్ టు 3.1 కిలోమీటర్ సైట్ వరకు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఇవి అలాగే నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఫర్దర్ సైక్లోనిక్స్ అంటే ఉపరితల ఆవర్తనాలు వచ్చేటువంటి అవకాశం అయితే మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. వీటన్నిటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఇటు ఉత్తరాంధ్రలో కానీ ఇటు దక్షిణ కోస్తాలో కానీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈ కమింగ్ 24 అవర్స్ వరకు ఒక మాస్టర్ యాక్టివిటీ ఉండే ఛాన్స్ ఉంది. ఇటు ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మాసం వర్షాలు ఒక 2 చోట్ల భారీ వర్ష సూచన. ముఖ్యంగా ఇటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ అండ్ అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలకైతే నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా ఒక 2 చోట్ల భారీ వర్ష సూచన. అలాగే రేపు ఎల్లుండి కూడా మరికొన్ని జిల్లాల్లోనూ అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి గుంటూరు కానీ, పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల ఈ జిల్లాలకు కూడా రేపటి నుంచి అయితే భారీ వర్ష సూచన అయితే ఉంది. ఈ రోజు వరకు దక్షిణ కోస్తాలో ఒక మాస్టర్ యాక్టివిటీ, రేపటి నుంచి రైన్ఫాల్ యాక్టివిటీ దక్షిణ కోస్తాలో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓవరాల్గా కోస్తా ఆంధ్రప్రదేశ్లో టెంపరేచర్స్ క్రమంగా పెరుగుతున్నాయి. నెల్లూరు లాంటి చోట సాధారణం కంటే ఎక్కువ 3 నుంచి 5 డిగ్రీలు కూడా పెరిగిన రికార్డ్స్ వస్తున్నాయి. ఈ మార్పులకు కారణం ఏమన్నా? అంటే మనకి లాస్ట్ ఒక 10 డేస్ నుంచి చూస్తే ఎటువంటి లో ప్రెషర్ సిస్టమ్స్ అయితే మనకైతే లేవు. ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా ఈ తీర ప్రాంతంలోనే అయితే కేంద్రీకృతం అయితే ఉన్నాయి. అంచేత దీనివల్ల మేఘాలు ఏర్పడేది కూడా ఎక్కువగా ఛాన్సెస్ కూడా ఇటు ఉత్తరాంధ్రకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. దక్షిణ కోస్తా వరకు చూస్తే ఎటువంటి సిస్టమ్స్ కూడా అంటే ట్రప్స్ కానీ సర్క్యులేషన్స్ కానీ లోపల లేకపోవడం చేత లాస్ట్ అట్లీస్ట్ 1 వీక్ నుంచి చూస్తే గ్రాడ్యువల్గా టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. లాస్ట్ ఒక 2 డేస్లో అయితే అబౌవ్ నార్మల్ టెంపరేచర్స్ కూడా రికార్డ్ అవుతున్నాయి. 37, 36 to 38, 39 డిగ్రీస్ వరకు కూడా ఉంది. ఇప్పుడు గ్రాడ్యువల్గా రేపటి నుంచి మళ్ళీ టెంపరేచర్స్ ఓవరాల్గా తగ్గే ఛాన్సెస్ అయితే ఫాల్ ఇన్ మ్యాక్సిమం టెంపరేచర్స్ డే టెంపరేచర్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ కమింగ్ రాబోతున్నటువంటి ఈ ఉపరితల ఆవర్తనాలు వీటి దృష్ట్యా కూడా వాటి యొక్క ప్రభావం దక్షిణ కోస్తా మీద కూడా కొంచెం ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉండడం చేత టెంపరేచర్స్ వరకు అయితే ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే రైన్ఫాల్ యాక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కొన్ని జిల్లాలకైతే భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. ఏ జిల్లాలకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఎక్కువగా చూసుకుంటే ఇటు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు కానీ, బాపట్ల ఈ జిల్లాలకైతే వీటి ప్రభావం ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. మరికొద్ది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయి. ఉపరితల ఆవర్తన ప్రభావాలు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని చెప్తున్నారు. 4 జిల్లాలు అంటే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాకు సంబంధించి భారీ వర్ష సూచన అయితే ఉందని భారత వాతావరణ శాఖ చెప్తోంది. కెమెరామెన్